జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకుంది నిజం కాదా? మీకు గౌరవం ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే? నిజం చెప్పండి. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు దళిత పథకాలు ఎన్ని చేశారండి? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా పేద విద్యార్థులు చదువుకోవటానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పెద్ద పెద్ద టెక్నో స్కూల్స్, వీటన్నిటిలో కూడా దళిత బిడ్డలకి ఇంత కోటా ఇవ్వాలని పెట్టి ఆ బిడ్డలను అక్కడ చేర్పించి చదివించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు అసలు స్కూల్స్ విధానాన్ని తీశారు. భూమి కొనుగోలు పథకం ఉంది, దళితులకి భూములు ఇవ్వాలని. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేస్తే 5 ఏళ్ళు ఈ పథకం అమల్లో ఉంది. మీరు వచ్చిన తర్వాత ఎగిరిపోయింది. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పెట్టినారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు వచ్చిన తర్వాత ఎత్తేసారు. ఎంతోమంది బిడ్డలు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ. మీరు వచ్చిన తర్వాత అది ఎత్తేసారు. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వచ్చిన తర్వాత అది ఎత్తేసారు. ఈ రకంగా 29 పథకాలు రద్దు చేసి దళితులకు అన్యాయం చేసింది మీరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టే హక్కు మీకు లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 33,000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ నుంచి దారి మళ్లించారు మీరు. దళితుల అభివృద్ధికి, దళితుల ఉన్నతికి ఉపయోగపడవలసిన 33,000 కోట్ల రూపాయలు దళితేతర పనులకి మీరు దారి మళ్లించారు. మీరు గొప్ప, చంద్రబాబు నాయుడు గారు గొప్ప? మీకు దళితుల పట్ల ప్రేమ ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉన్నదా? చెప్పండి. గుండెమే చేసుకొని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. దళితులు మీ పాలనలో అడుగడుగున అవమానాలకు గుర్తయ్యారు. మాస్క్ కావాలని అడిగిన సుధాకర్ చచ్చిపోయాడండి మీ హయాంలో. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పిన వాడికి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారండి మీరు. అంటే మీ పాలనలో లిక్కర్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నా ప్రశ్నిస్తే వాడు ఓంప్రకాష్ చెట్టుకు వేలాడినాడండి. దళిత మహిళలను అవమానించారండి. ఈ రకంగా దళితులందరికీ అన్యాయం చేసిన మీరు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడతారా? ఆనాడు కూడా పత్రికా సోదరులు మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలా. మీరు కూడా ఎందుకో పూర్తిగా అన్నీ ఇచ్చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 56,981 దాడులు జరిగినాయి దళితుల మీద. 56,981 5 ఏళ్ల పరిపాలనలో. అంటే సంవత్సరానికి 10,000 దాడులు, అంతే కదా. సంవత్సరానికి 11,000 దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద. చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగినాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. ఇప్పుడు ఈ సంవత్సర కాలం దాదాపు 10 నెలలు 11 నెలల్లో ఉన్నాం. ఎన్ని జరిగినాయి దాడులు? వేళ్ల మీద లెక్కించే దాడులు. అవి కూడా ఇనుప పాదంతో దళితుల మీద అరాచకం చేస్తే ఇనుప పాదం తొక్కేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సజావుగా నిర్వహించబడుతుంది రాష్ట్రంలో. మీ కాలంలో ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. 10 రెట్లు దాడులు పెరిగినాయి గతంలో ఉన్న ప్రభుత్వంతో మేము పోల్చుకున్నట్లయితే దళితుల మీద దాడులు. మీకు ఈ విషయం తెలియాలి. ఎందుకు స్వరాజ్ మైదానంలో విజయవాడలో ఈ అంబేద్కర్ పెట్టారంటే కక్షతోటి పెట్టాడు ఆయన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమతో కాదు సోదరులారా. మీ అందరికీ తెలుసో లేదో ఆ విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. పునరాలోచించాలి మీరందరూ. ఆనాడు 13 ఎకరాల స్థలం అది. 13 ఎకరాల స్థలం అది. ఆ 13 ఎకరాల స్థలంలో పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. విజయవాడ ప్రజలకి అదొక ఆట విడుపుగా ఉండేది. ఎగ్జిబిషన్ అక్కడే జరిగేది. అన్ని ఎగ్జిబిషన్స్, చేనేత ఎగ్జిబిషన్లు కానీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ అన్నీ అక్కడ జరిగేవి. మంచి పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేది అక్కడ. మహిళలు వీళ్ళందరూ కూడా అక్కడ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు అందరూ వచ్చి సాయంత్రం పూట అక్కడ సేద తీరేవాళ్ళు. అందుకని ఒక వర్గం మీద కక్షంతో నేను చెప్పాలి, నిజం చెప్పాలి, ఇప్పటి కూడా రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఏదో అనుకుంటున్నారు ఈయన గురించి. ఒక వర్గం మీద కక్షతోటి మీరు మొట్టమొదటి వీళ్ళ నాన్న పెడదాం అనుకున్నారండి, వైఎస్ విగ్రహం పెడదాం అనుకున్నారు అక్కడ. కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తీసుకొచ్చాడు ఆయన. బిఆర్ అంబేద్కర్ గారి మీద ప్రేమ కాదు అతనికి.
ఆయన మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఆయన పేరు తీసి ఈయన పేరు ఎందుకు పెట్టుకుంటాడండి? ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కంటే ఈయన పేరు ఎందుకు పెద్ద అక్షరాలతో రాయించుకుంటాడండి? ఇదంతా మొసలు కన్నీరు జగన్మోహన్ రెడ్డి గారిది. మొసలు కన్నీరు కారుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ వర్గం మీద కక్షతోటి వినియోగిస్తున్న వాళ్ళే ఎక్కువని ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు అక్కడ. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రపంచవ్యాప్తంగా యాత్రికుల్ని ఆకర్షించే రీతిలో అంబేద్కర్ స్మృతివనాన్ని పెట్టాలని, అక్కడ ఒక పెద్ద గ్రంథాలయం పెట్టాలని, పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెట్టాలని, పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాలని, పెద్ద కోచింగ్ సెంటర్ పెట్టాలని అక్కడ నిర్ణయం తీసుకొని అక్కడ సైట్ కూడా ఎలకేట్ చేస్తే అక్కడ పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమో అక్కడ పెట్టాలని, అంబేద్కర్ గారి మీద ఇతనికి ప్రేమ లేకపోయినా ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఇతను పెట్టిన దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఏం ఇంట్రెస్ట్ ఉన్నది దానికి తోడు అతనికి ఒక చెత్త కరపత్రిక.